హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వ్లాగులో ఏంటంటే మా బాబు పీతలు చేపలు తెచ్చాడండి. పీతలైతే మాకు చుట్టాలకి ఇచ్చేసాము. చేపలైతే నేను వండాను. దీన్ని కవళ్ళు అంటారంటండి, గట్టిగా ఉన్నాయి. నేనైతే పులుసు పెట్టాను. ఫ్రై చేసుకున్నా కూడా సూపర్ ఉంటాయంట. పులుసు కూడా చాలా బాగుందండి, సూపర్గానే. పిల్లలు అన్నారు, మా హస్బెండ్ను. నేనైతే తినలేదు, కానీ గట్టిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. ఉల్లిపాయ, టమాటా మిక్సీ పట్టానండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరకాయ అవన్నీ మిక్సీ పెట్టి బాగా వేపానండి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా మగ్గే వరకు, పచ్చివాసన పోయే వరకు చక్కగా బాగా వేపాలండి. నూనె తేరే వరకు వేపామనుకో, ఫస్ట్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ వేపాను. తర్వాత ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా వేసి, పులుసుల్లో కొంచెం గసగసాలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పులుసు చిక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అది కూడా బాగా మగ్గిన తర్వాత కారం సరిపడగా కారం వేసుకోవాలండి. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సింపుల్గా మీకు ఈజీగా ఎంత సింపుల్గా అయిపోతాయో అంత సింపుల్గా చూపిస్తున్నాను నేను. ఈజీగానే ఎవరైనా చేసుకోవచ్చు. చక్కగా ఇవి క్లీన్ చేసిన తర్వాత నీట్గా తెల్ల పువ్వుల్లా వచ్చేసినాయండి చేపలైతేని. ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి సముద్రం చేపలు అంటండి, నాకైతే తెలీదు. ఫస్ట్ టైం వండుతున్నాను నేను. అయినా కూడా పులుసు బాగుందన్నారు. ఫ్రై కూడా బాగుంటుందంటండి. ఇదైతే చాలా బాగుందంటండి. చక్కగా మసాలా ముద్ద, ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత చేపలు కూడా వేసి ఒకసారి అటు ఇటు కలిపి, తర్వాత చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. మిక్సీ గిన్నెలో కొంచెం మసాలా ఉంది కదా, అది కూడా శుభ్రం అవుతుందని మిక్సీ గిన్నెలో పులుసు వేసి పెట్టుకున్నాను నేను పిండుకొని. ఆ పులుసు వేసి మీకు కావలసినంత చిక్కదనంగా మీరు కావాలితే వాటర్ పోసుకోండి, లేకపోతే పులుసు పోసుకోండి. ఇప్పుడైతే కొంచెం సరిపడగా ఉప్పు వేస్తున్నాను. నాకైతే పులుసు అనేది చిక్కగానే ఉండాలండి. దానివల్ల నేను చిక్కగానే పెట్టుకుంటాను. ఎప్పుడు ఏ పులుసు అయినా చిక్కగా ఉండాలి. పలసగా ఉంటే మా హస్బెండ్కి, మా పిల్లలకి ఇష్టం ఉండదు, నచ్చదు. అందుకే నేనైతే చిక్కగా పెట్టుకుంటాను. మీకు ఈ వీడియోలో మంచి చీరలు మడత పెట్టే దాంట్లో నాకు కొంచెం కారం, ఉప్పు సరిపోలేనట్టు అనిపించిందండి. అందుకు మళ్ళీ కొంచెం కారం, ఉప్పు వేసాను చూసుకుని. ఒకసారి చేపలు అలా ఇలాగా బ్యాలెన్స్డ్గా కలిపాను. చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడికిన తర్వాత దింపేసుకుందాం. దగ్గర పడుతుందండి. అయితే నేను చీరలో మడత పెట్టే దాంట్లో ఒక టిప్ చెప్తానండి ఈరోజు మీకు. అలా కానీ నేను చెప్పినట్టుగానే మడత పెట్టారు. నేను చెప్పినట్టు కనుక చీరలో మడత పెట్టుకుంటే మీకు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా నీట్గా ఉంటాయండి. చీరలో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా చక్కగా బోల్డ్ చీరలు పడతాయి అన్నమాట అండి. ఆ టిప్పు ఈ వీడియోలో షేర్ చేస్తాను. పులుసు చూసారా, నూనె తేరిపోయింది, పులుసు అనేది దగ్గరికి వచ్చింది, చేప అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ టైంలో దింపేసుకుంటే సరిపోద్ది. నాకైతే ఇలా చిక్కగా ఉండాలండి. మీకు కనుక ఇంకా పలసగా ఉండాలంటే కొంచెం ముందు దింపేసుకోండి. ఎవరు తినే ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా. అదొకటండి. ఈరోజు మినపప్పుతో పచ్చడి చేస్తున్నానండి. ఇది పచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా తినొచ్చు. బాలింతరాలు కానీ, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ, వేరే వేరే పచ్చి ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే 1 మంత్ మీకు 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఫస్ట్ ఒక కప్పు మినపప్పు తీసుకోవాలండి, అరకప్పు ధనియాలు తీసుకోవాలి, ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా జీలకర్ర కూడా తీసుకోవాలండి, ఒక స్పూను. చక్కగా బాగా ఫ్రై అవ్వాలి. దీనికి సరిపడగా నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వేడి నీటిలో వేసి మరగబెట్టి పులుసు పిండి పక్కన పెట్టానండి. తర్వాత ఒక 4 ఎండుమిరకాయలు ముక్కలు గిల్లి ఇందులో వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ చట్నీ 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఎలాంటి వాళ్ళైనా వేసుకుని తినొచ్చు. చక్కగా గుళ్ళు చట్నీలు ఇవి అవి పడదనుకున్న వాళ్ళు, నిల్వ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే సూపర్గా ఉంటుందండి. అదిగోండి, చింతపండు వేడి నీటిలో ఉడకబెట్టి రసం తీసి ఉంచాను. ఇది చల్లారింది. ఇందులో సరిపడగా వెల్లుల్లిపాయలు వేసి
ఇదంతా మిక్సీ పట్టుకుని వచ్చేస్తానండి నేను. మిక్సీ పట్టి తీసుకొచ్చి అప్పుడు చట్నీ అనేది కొంచెం ఆయిలేసి పొయ్యి మీద నేను మళ్ళీ ఉడకబెట్టానండి. వేరుశనగ నూనె ఏసి ఉడకబెట్టాను. అలా ఉడకబెట్టడం వల్ల తేమ ఏమన్నా ఉంటే లాగేసి నిలవ ఉంటదనమాట. ఈలోపు సగం చట్నీ అయిపోయింది. మళ్ళీ షూట్ చేసేలోపు ఈ ఉడకబెట్టిన క్లిప్పు అయిపోయింది. ఇది కూడా అయిపోయిందనమాట అండి. కొంచెమే మిగిలింది. కమ్మగా ఉంటదండి సూపర్‌గానే. చిన్న బెల్లం ముక్క ఏసుకుంటే సూపర్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. కంపల్సరీగా ఈ చట్నీ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇడ్లీ చేశానండి. నాన్ వెజ్ కర్రీసు ఇవన్నీ బోలెడు గిన్నెలు అయిపోయినాయండి బాబు. ఇవన్నీ తోమితే పెద్ద బుట్టెడు గిన్నెలు అవినాయి. అవన్నీ తోమిన తర్వాత 2 రోజులుకి సరిపడగా బట్టలు ఉతికేసి అక్కడ పాడేశాను. అవి మడత పెట్టలేదు. సర్లే అవి నేను మడత పెట్టుకుంటున్నాను కదా, మీకు కూడా ఒక టిప్ షేర్ చేద్దామని చూశాను. చూడండి నేను చీర ఎలా మడత పెడతానో. చిన్న మడత అండి. ఆ చిన్న మడత పెట్టడం వల్ల చీర కూడా నీట్‌గా ఉంటది. తర్వాత మనకి ప్లేస్ ఎక్కువ పట్టదు. ఎంత చీరైనా పట్టేస్తది. మీకు ఈ టిప్ కనుక నచ్చిందనుకోండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. చాలా యూస్‌ఫుల్ అవుద్దండి. చిన్న కబోర్డ్‌లో అయినా, పెద్ద కబోర్డ్‌లో అయినా ఎక్కువ చీరలు పడతాయి. చూడండి మడత అనేది నేను ఎలా పెడుతున్నాననేది చూడండి. అవి చిన్న మడత మీకు లాస్ట్‌లో కూడా చూపిస్తాను నేను. ఎంత చిన్నగా పెట్టాను, ఎంత నీట్‌గా వచ్చిందనేది. మీకు కనుక నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అది సిల్క్ చీర అవని, కాటన్ చీర అవని, ఫ్యాన్సీ చీర అవని ఏదైనా సరే సూపర్‌గా వస్తదండి మడత అనేది. నేను కాటన్ చీర, సిల్క్ చీర కూడా మీకు మడతెట్టి చూపిస్తానండి. 2 కూడా నీట్‌గా ఉంటాయి. బ్లౌజ్ కూడా చిన్నగా మడత పెట్టి అందులో పెట్టేసుకుంటే మన అబరా గబరా నెతకాల్సిన అవసరం ఉండదు. హడావిడి పడవలసిన అవసరం ఉండదు. లైన్‌గా కనిపిస్తాయండి. అవి కూడా ఎప్పుడైనా సర్దినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను బిజీలో ఉన్నాను. నాకైతే అస్సలు ఖాళీ లేదు. చూసారు కదా, ఇదిగో చూడండి. ఎంత చిన్నగా మడత పెట్టుకోవాలండి, నీట్‌గా వస్తది. బాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.